వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుదిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నది, నాగారం మున్సిపాలిటీలో. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 5.5 కిలోమీటర్ అయితే వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, 2 BHK, 27/50 డైమెన్షన్స్, టోటల్ 1250 SFT అయితే వస్తుందండి. మీరు గమనించవచ్చు, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచి లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉందండి. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా మిస్ చేసుకోవద్దు మీరు. ఒకవేళ మీరు 50 lakhs నుంచి 1,30,00,000 బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్ హౌసెస్. సో నేను తప్పకుండా మీకు నచ్చినట్టుగా నేను మీ ఇండిపెండెంట్ హౌస్ చూపించగలుగుతాను. అదేవిధంగా లోన్ కూడా ఈ ఇండిపెండెంట్ హౌసెస్ కోసం 70 to 80% వరకు ప్రాసెస్ చేయగలుగుతామండి. ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి నాగారం మున్సిపాలిటీలో మనం పర్మిషన్ అయితే తీసుకున్నాం. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ రిజిస్ట్రేషన్ కీసర్లో అవుతుందండి. సో ఇక డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మెరూన్, వైట్, మిలిటరీ గ్రీన్, ఎల్లో, పేల్ కలర్ కాంబినేషన్స్లో చాలా మంచిగా డిజైన్ అయితే చేశారు. మనకి ఈ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆల్రెడీ టార్ రోడ్స్ కూడా వేశారు, మీరు గమనించవచ్చు. సో ముందుగా మనకి గమనించినట్టు అయితే ర్యాంప్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. ర్యాంప్ మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఈ విధంగా 2 కలర్స్ 3 కలర్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చారు. మార్బల్, ఇంకా మెరూన్, వైట్ కలర్ కైండ్ ఆఫ్ గ్రానైట్ తోటి మనకి ఇచ్చారండి, మీరు చూడవచ్చు. అదేవిధంగా కాంక్రీట్ కూడా ఈ విధంగా వెహికల్ స్లిప్ కాకుండా పైకి కిందికి దిగినప్పుడు కూడా స్లిప్ కాకుండా ఇచ్చారండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ఈ విధంగా చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు గమనిస్తే మనకి పార్కింగ్ స్పేస్లో వచ్చినప్పుడు మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఇది 14/15 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే గేట్ బీమ్స్ కూడా మంచిగా టైల్స్ తోటి చాలా బాగా డిజైన్ అయితే చేశారండి. చాలా బాగా వచ్చింది. గ్రానైట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎవ్రీవేర్. అంటే మనకి సెట్ బ్యాక్స్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఈ విధంగా మీరు చూడొచ్చు, సెట్ బ్యాక్స్లో కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఇక్కడ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. స్టేర్స్ కింద కూడా మనకి స్టేర్స్ కూడా గమనిస్తే మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. మొత్తం స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ముందుగా గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా పాలిప్రొపిలీన్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంటి ఎదురుగా డోర్కి దగ్గర ఎలివేషన్ అయితే మీరు గమనిస్తే మనకి 2/4 టైల్స్ అయితే వచ్చాయండి. ఈ విధంగా బ్లాక్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా ఇటాలియన్ డిజైన్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి మెయిన్ డోర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇండియన్ టేక్వుడ్ అండి, ఇండియన్ టేక్వుడ్. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే డబల్ సైడ్ డోర్ లేదా సింగిల్ సైడ్ డోర్, అది మీ చాయిస్ ప్రకారం. అంటే మీరు అగ్రిమెంట్స్ చేసుకున్న తర్వాత మాకు ఈ కైండ్ ఆఫ్ డోర్ కావాలంటే అదేవిధంగా డోర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లివింగ్, కిచెన్, డైనింగ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా వచ్చిందో అది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది జిప్సమ్ వచ్చింది. నేను లైట్స్ అయితే ఆన్ చేయడం లేదు, ఎందుకంటే డే లైట్ కండిషన్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా ఎలా వస్తుంది డే లైట్లో అనేది మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను లైట్స్ అయితే ఆన్ చేయడం లేదు. మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఫ్లోరింగ్ అనేది మార్బుల్ అయితే యూజ్ చేశారండి, చాలా బాగా వస్తుంది. మీరు డిజైన్ కూడా మంచిగా గమనించవచ్చు. నేరుగా మన కంటితో చూసినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. ఈ లివింగ్ రూమ్ వచ్చి మనకి 15/10.3 డైమెన్షన్స్తో వస్తుంది, చాలా బాగా కనిపిస్తుందండి. 15/10.3 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. మీరు యూపీవీసీ విండో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 5/4.5 డైమెన్షన్స్తో అయితే వస్తుంది. అదేవిధంగా టీవీ యూనిట్ వచ్చేటప్పటికి మనకి 65 inch టీవీ వరకు కూడా వెళ్ళచ్చు, చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా డిజైన్ షెల్ఫ్స్ అయితే వచ్చాయి. ఆర్చ్ కూడా ఈ విధంగా డైనింగ్ రూమ్కి ఆర్చ్ కూడా అయితే ఈ విధంగా వస్తుంది. మీరు గమనిస్తే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ అయితే వస్తుంది. ఈ డైనింగ్ రూమ్ మొత్తం మనకి ఆల్మోస్ట్ 10/10.3 డైమెన్షన్స్లో వస్తుందండి. సో ముందుగా పూజా రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. పూజా రూమ్ మీరు గమనిస్తే మనకి 10/10 పూజా రూమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో, ఈ ఇంటికి నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం 4 టేబుల్ డైనింగ్ టేబుల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడే వస్తుందండి. సో హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడే వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఈ విధంగా ఎల్ ప్లాట్ఫామ్తో చాలా బాగా కనిపిస్తుంది. ఇది మనకి 10/8.3 feet అయితే వస్తుంది.
స్టోరేజ్ కోసం కూడా మీరు గమనిస్తే చాలా బాగా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుందండి. మంచిగా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటమ్. సో మనకి ఇక్కడ 3x3.5 3x3 డైమెన్షన్స్తో మనకి యూపీవీసీ విండో అయితే వచ్చింది. చిమ్నీ కోసము వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఆల్రెడీ పోర్ట్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. రిఫ్రిజిరేటర్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ పట్టేంత స్పేస్ అయితే వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి సెట్ బ్యాక్స్లోకి నేను మీకు తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాను. ఇది 3 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు 3 feet సెట్ బ్యాక్స్ అయితే వచ్చింది. అదేవిధంగా వాషింగ్ మిషన్ వచ్చేటప్పటికి మనకి టాప్ ఓపెన్ అయ్యే డోర్ యూజ్ చేసుకుంటే బెటర్. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే ఇచ్చారు. 5000 లీటర్ మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా వచ్చింది. మున్సిపల్ వాటర్ పైప్ అయితే ఆల్రెడీ మనకి బయట వరకు ఆల్రెడీ పెట్టారు. సో మున్సిపల్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ నుంచి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. సో నేను ముందుగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి మనకి 10x10.3 feet అయితే వస్తుంది. చాలా లైట్ కండిషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ వైపు తీసుకొని వెళ్తాను. అంతకంటే ముందు మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి షెల్ఫ్స్ అనేవి విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ కూడా మీరు గమనిస్తే మొత్తం మార్బల్ అయితే వచ్చిందండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది నేరుగా మనం చూసినప్పుడు ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇంకొక టైం పాలిషింగ్ అయితే ఉంటుంది, పెయింటింగ్ కూడా మీ చాయిస్ ప్రకారం ఇంకొక ప్రైమర్ ప్లస్ 2 coats పెయింట్ అయితే వస్తుందండి. సో మీరు గమనించవచ్చు మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వస్తుంది. మొత్తం జిప్సం ఫాల్ సీలింగ్ వచ్చి యూపీవీసీ విండోస్తో చాలా బాగా వస్తుంది. మనకి సేమ్ 5x5.5 డైమెన్షన్స్ 4.5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. అల్మారా కోసం స్పేస్ కూడా వచ్చి షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. అదేవిధంగా నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వచ్చింది, అది కూడా మీరు చూడొచ్చు. దీంట్లో ఏంటంటే మనకి కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్నా కూడా చాలా మంచిగా స్పేస్ అయితే సరిపోతుంది, ఈ విధంగా వచ్చిందండి. సో ఇంతసేపు నేను మీకు 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 150 square yardsలో నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 kilometer 1.2 kilometer డిస్టెన్స్ అయితే వస్తుంది. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 5.5 kilometer అయితే వస్తుంది. ఆల్రెడీ 100 feet రోడ్ స్టార్ట్ అయ్యాయి. సో కనెక్టివిటీ కోసం మీరు చూస్తూ ఉంటే చాలా బాగా వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్ అనేది. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 73 lakh rupees కోట్ చేస్తున్నారు. నాగారం మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకి కీసర్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మనకి 70 to 80% వరకు లోన్ అయితే వస్తుంది 73 lakhs కోసం. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు రాంపల్లి లొకేషన్లో చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. 50 lakhs నుంచి 1.30 crore వరకు నేను ఇండిపెండెంట్ హౌసెస్ అయితే నేను మీకు చూపించగలుగుతాను. సో డిలే చేయకుండా మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి, నేను మీకు నచ్చినట్టు ప్రాపర్టీ చూపించగలుగుతాను. ఇది 27x50 డైమెన్షన్స్తో 1250 SFT అయితే వస్తుంది 150 square yardsలో. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.